హలో గాయ్స్, ఈ సెప్టెంబర్ మంత్ లో వచ్చిన కొత్త కథలు, అద్భుతమైన విజువల్స్, మైమర్పించే పర్ఫార్మెన్స్ గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అండ్ అలాగే ఏ సినిమా థియేటర్ లో చూసే విధంగా ఉంది, ఏ సినిమా ఓటీటీకి తయారుగా ఉందనే విషయాలు కూడా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఈ సెప్టెంబర్ మంత్ ఫస్ట్ వీక్ లో రిలీజ్ అయిన 3 సినిమాల్లో 2 సినిమాలు ఓటీటీకి రెడీ అయ్యాయి. ఇంకా ఒక సినిమా థియేటర్ లో అద్భుతంగా ఆడుతుంది. ముందుగా మనం ఓటీటీకి రెడీ అయిన 2 సినిమాల గురించి మాట్లాడుకుంటే అందులో ఒకటి ఘాటి, ఇంకొకటి మద్రాసి. ఈ 2 సినిమాలు కూడా కమర్షియల్ గా సక్సెస్ అవ్వలేకపోయాయి. కాకపోతే మంచి పాజిటివ్ టాక్ నైతే సొంతం చేసుకున్నాయి. ఘాటి విషయానికి వస్తే సినిమాలో అనుష్క పర్ఫార్మెన్స్, క్రిష్ గారి డైలాగ్స్ ఎక్స్ట్రాడినరీ ఉంటాయి. కాకపోతే వాళ్ళు చేసిన లో ప్రమోషన్స్ వల్ల చాలా మందికి రీచ్ అనేది అవ్వలేకపోయింది సినిమా. అందువల్ల సినిమా పెద్దగా ఆడలేదు, కమర్షియల్ గా సక్సెస్ అవ్వలేదు అనేది నా ఒపీనియన్. సేమ్ సిచ్యువేషన్ మన మద్రాసి సినిమాకు కూడా జరిగింది. సినిమాలో గ్రేట్ యాక్టర్ శివకార్తికేయన్ గారు, బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ గారు ఉన్నా కూడా మురుగదాస్ గారి సేమ్ రొటీన్ స్టోరీ లైన్ వల్ల సినిమా పెద్దగా పబ్లిక్ కి నచ్చలేదు. అక్కడక్కడ యాక్షన్ ఎపిసోడ్స్ బాగున్నా కూడా చాలా మందికి రీచ్ అవ్వలేదు. వాళ్ళు కూడా చేసింది ఒకటే మిస్టేక్, లో ప్రమోషన్స్. మంచి ప్రమోషన్స్ చేసి ఉంటే థియేటర్ దగ్గర 2 సినిమాలు కూడా కమర్షియల్ గా సక్సెస్ అయ్యి ఉండేది అనేది నా ఒపీనియన్. వీళ్ళతో పాటు రిలీజ్ అయిన లిటిల్ ఆర్ట్స్ సినిమా గురించి మాట్లాడుకుంటే వాళ్ళు చేసిన పీక్ ప్రమోషన్స్ కి నెక్స్ట్ లెవెల్ రిజల్ట్ అనేది వచ్చింది. కమర్షియల్ గా అద్భుతంగా సక్సెస్ అయింది. సినిమా డే 1 బ్రేక్ ఈవెన్ అయిందంటే ఆ సినిమాని వాళ్ళు ఏ విధంగా ప్రమోట్ చేశారు అనేది మీరు అర్థం చేసుకోవచ్చు. ఆ సినిమాలో కూడా పెద్దగా రొటీన్ స్టోరీ ఉంటుంది, పెద్దగా ఏం నెక్స్ట్ లెవెల్ మ్యూజిక్, నెక్స్ట్ లెవెల్ డైలాగ్స్ ఏమి ఉండవు. అయితే కామెడీ అనేది చాలా మందికి నచ్చింది. వాళ్ళు చేసిన పీక్ ప్రమోషన్ అనేది చాలా మందికి రీచ్ అయింది. అందువల్ల సినిమా కమర్షియల్ గా అద్భుతంగా సక్సెస్ అయింది. ఒక సినిమా సక్సెస్ అవ్వాలంటే ఖచ్చితంగా మంచి ప్రమోషన్స్ అనేది ఉండాలని వీళ్ళు మళ్ళీ ఇంకోసారి ప్రూవ్ చేశారు. ఇక ఇప్పుడు ప్రజెంట్ ఇది థియేటర్లో నడుస్తుంది. కాకపోతే చూడాలా, ఓటీటీకి వెయిట్ చేయాలా అంటే చాలా మంది కూడా కామెడీని అనేది ఎంజాయ్ చేస్తుంటారు. కాబట్టి కామెడీ జోనర్ నచ్చే వాళ్ళు థియేటర్లో వెళ్ళి చూస్తే బాగా ఎంజాయ్ అనేది చేస్తారు. దీంతో పాటు ఇప్పుడు రీసెంట్ గా రిలీజ్ అయిన మిరాయ్ అండ్ మన కిష్కిందాపురి సినిమాల గురించి కూడా మాట్లాడుకుందాం. ముందుగా మిరాయ్ సినిమా రిలీజ్ కి ముందే టీజర్, ట్రైలర్, సాంగ్స్, ప్రమోషన్స్ తోని పబ్లిక్ లో ఒక హైప్ అనేది క్రియేట్ చేసింది. ఇక సినిమా రిలీజ్ అయ్యి చూసిన తర్వాత నాకైతే అబో యావరేజ్ ఫిలిం చూసినట్టే అనిపించింది. ఎందుకంటే సినిమాలో చాలా ఇరిటేటింగ్ సీన్స్ ఉన్నాయి. అలాగే కొన్ని క్యారెక్టర్స్ ని కామెడీ కోసం ఎండ్ వరకు రన్ చేసినట్టు అనిపించింది. ఇక సినిమాకి మెయిన్ అసెట్ ఏంటంటే సినిమాలో విజువల్స్ ఎక్స్ట్రాడినరీ ఉన్నాయి. ముఖ్యంగా పక్షి సీన్స్ లలో మ్యూజిక్ అండ్ అవి చూస్తున్నప్పుడు స్క్రీన్ మీద చాలా అద్భుతంగా అనిపిస్తుంది. ఇక స్టోరీ లైన్ అయితే శక్తి సినిమాని చూస్తున్నట్టే అనిపించింది నాకు. శక్తిలో ఒక యోధుడు కొన్ని పీఠాలని కాపాడడానికి జన్మిస్తాడు. ఇక్కడ ఒక యోధుడు కొన్ని బుక్స్ ని కాపాడడానికి జన్మిస్తాడు. ఆ సినిమాలో కూడా విలన్ స్ట్రాంగ్ అండ్ ఈ సినిమాలో కూడా విలన్ అనేది స్ట్రాంగ్ గా ఉంటాడు. ఇక అంటే నాకెలా అనిపించింది అంటే మేర్ అన్న తీస్తేనేమో చూడరు, కార్తీక్ అన్న తీస్తే చూస్తారా అని లోపల అనిపించింది. సినిమా ఓకే, పర్లేదు, యావరేజ్ గా ఉంది. విజువల్స్ అండ్ మ్యూజిక్ గురించి చూడొచ్చు. నెక్స్ట్ కిష్కిందాపురి సినిమా విషయానికి వస్తే ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వచ్చి ఒక రేంజ్ లో ఆడుతున్న సినిమా ఇది. అసలు మన తెలుగులో హర్రర్ సినిమాలు అంటేనే చూడడం తీయడం మానేసిన ఈ టైంలో అది కూడా మిరాయ్ లాంటి సినిమాకి పోటీగా రిలీజ్ చేసి హిట్ కొట్టాడంటే మామూలు విషయం కాదు. ముఖ్యంగా ఈ సినిమాకి 3 పిల్లర్స్ వచ్చేసి డైరెక్టర్ కౌశిక్ గారు, సెకండ్ వచ్చేసి చైతన్ భరద్వాజ్ మ్యూజిక్ డైరెక్టర్, అండ్ థర్డ్ వచ్చేసి యాక్టర్ శాండీ మాస్టర్ గారు గోస్ట్ క్యారెక్టర్ లో చేసిన పర్సన్. నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ ఉంది. అతను చేసిన పర్ఫార్మెన్స్ చూస్తుంటే కొన్ని హర్రర్ సీన్స్ కూడా పనికిరాని విధంగా ఉంది అతని పర్ఫార్మెన్స్. ముఖ్యంగా ఈ సినిమాలో అతను స్క్రీన్ మీద కనిపించినప్పుడు అలా ఆడియన్స్ లో ఒక తెలియని భయం అనేది కనిపిస్తూ ఉంటుంది. హైలైట్ సీన్స్ ఏంటంటే రీసెంట్ గా మనకి ప్రోమో కట్ కూడా వదిలినట్టున్నారు. రేడియో స్టేషన్ లో అతను శారీ కట్టుకొని అట్లా నడుచుకుంటూ వస్తుంటాడు. అక్కడ వచ్చే బీజిఎం, తన యాక్టింగ్, అబ్బా అసలు ఇంటికి వచ్చిన తర్వాత కూడా తన పర్ఫార్మెన్స్ మీ మైండ్ లోనే ఉంటుంది. ఆ లెవెల్ పర్ఫార్మెన్స్ ఉంది యాక్టర్ శాండీ మాస్టర్. అతను ఇంతకుముందు డీలో కూడా చేసిండట, అది పెద్దగా ఐడియా లేదు నాకు. రీసెంట్ గా నేను లోకా సినిమా కూడా చూసిన అతనిది. ఆ సినిమాకి ఈ సినిమాకి పోల్చుకుంటే చాలా మధ్యలో ఆ ట్రాన్స్ఫర్మేషన్ అంటారు కదా, నెక్స్ట్ లెవెల్ ఉంది. ఇక సెకండ్ హాఫ్ లో వచ్చే ట్విస్ట్లకు అయితే మీ ఫీజులు ఖచ్చితంగా అవుట్ అయిపోతాయి. ఫైనల్ గా నేను చెప్పేది ఏంటంటే మన తెలుగులో ఇటువంటి హర్రర్ సినిమాలు చాలా రేర్ గా వస్తుంటాయి. థియేటర్ పీస్ మూవీ ఇది. ఖచ్చితంగా వెళ్ళి చూస్తే మీరు ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. థియేటర్లో మాత్రం మిస్ అవ్వకండి. నెక్స్ట్ మన ఓజీ రిలీజ్ అవబోతుంది, దాన్ని కూడా ఎంజాయ్ చేద్దాం. ఈ సెప్టెంబర్ మంత్ అంతా కూడా మూవీ లవర్స్ కి ఒక మంచి ఫుల్ మీల్ లాంటి మూవీస్ అన్ని రిలీజ్ అవుతున్నాయి, చూసి ఎంజాయ్ చేద్దాం.